ఏంటే రోజు రోజుకి వాళ్ళు అందంగా తయారవుతున్నావు. నీ మదర్తో మాట్లాడిన చాలు, ఫోన్ పెట్టరా ఫస్ట్. సర్లేవే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇక్కడ తేడాగా ఉందిరా, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నేను వస్తున్నాగు. ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? నైట్ జరిగిన దాని గురించారా? అక్కడ అడ్డంగా ఏం లేదు కదరా, మరి ఎలా పడ్డాడు? ఇయర్స్ బ్యాక్ మా అమ్మ చెప్పింది. ఆ పాడుబడ్డ హాస్పిటల్ దగ్గర మాత్రం పోవద్దు నాన్న. ఏమైంది మా అలా అంటున్నావు? అక్కడ అదేదో పిశాక్షి ఉంది నాన్న. ప్రతి అమావాస్యకి ఒక పిల్లోని చంపుకొని పోతుంది. అక్కడికి వెళ్ళొద్దు, సరేనా? సరే అమ్మా. అవేవి నిజమే ఉండవులే. నేను చిన్నప్పుడు నన్ను భయపెట్టాలని అలా చెప్పుండొచ్చు. ఏం కాదులే, వెళ్ళారా. ఏమైంది అట్లా ఏడుస్తుందా పిల్ల? నిన్న సంతకు వెళ్ళున్నాము, వచ్చేప్పుడు హాస్పిటల్ దగ్గర గొలుసు పడిపోయింది. ఇంకా ఆ ప్లేస్ గురించి తెలిసిందేగా, దానికి ఏడుస్తాంది. ఉన్నత నేను చూస్తాను. హే ఏంటే పిచ్చిమమ్మ, దీనికి కూడా ఏడుస్తారా? పోతే పోనీలే. పో బావా, అది నువ్వు ఇచ్చిన ఫస్ట్ చెయ్యి, పోతే బాధ ఉండదా? రే మామ, మళ్ళీ ఎందుకు రెడీ తీసుకొచ్చావు? నా లవర్ చైన్ పడిపోయిందంటే తీసుకొచ్చేదాం రారా. నేను రాను, నువ్వు వెళ్ళరా. పోరా, నువ్వు రాకపోతే నేను పోతా. దీని గొలుసు నా చావుకు వచ్చిందే. వీడాడున్నాడు. ఓరు నా కొడక, గేట్ ఓపెన్ లో ఉంది కదరా. గేట్ ఎందుకు దూసొచ్చావు? చూసుకోలేదు మామా. సర్రా రే, నువ్వు హోటల్ ఎత్తుకుని ఇటెల్ ఎత్తుకుదా. అయిపోయింది, నా బతికి అయిపోయింది. ఇంకా చెక్కేస్తే ఈరోజు నన్ను. చెక్కేయడానికి వచ్చింది లగెత్రా. దీని గొలుసు మా సాగుకు వచ్చిందే. సర్లే, ఏమైతే అయింది, గొలుసు తెచ్చేసాం. రే బిర్యానీ పంపించిన, బయట ఉంది తీసుకో. సరే తీసుకుంటా. సర్లే తినేద్దాం. తినమ్మా. ఏంట్రా బయట పడుకో అన్నావు?
నువ్వేగా రేటు బిర్యానీ పంపిస్తే తిను అని చెప్పు. నేనా? బిర్యానీయా? ఏం కామెడీగా ఉందా? కావాలంటే బిర్యానీ లోపల ఉంది, చూపిస్తాపా. ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఉండాలరా. బిర్యానీ లేదు, ఏం లేదు. వీడికి జరిగింది చెప్తే ఎంత పెద్ద ఇష్యూ చేస్తాడో ఏమో. కలగానే ఉంటావురా నువ్వు. అంతే అంటావా? అంతేరా. ఒరేయ్ ఇట్రా. ఒసేయ్, కళ్ళు పోతాయి, అందరిలో ఉన్నప్పుడు పిలవకూడదు. అవునా బావగారు, సారీ. ఇట్లా రండి. అలా పిలిస్తే రాకుండా ఉంటానా? ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తాన్నావు? అదే అందరిలో ఉన్నప్పుడు నా పరువు తీయకే. అలా అయితే తోట దగ్గరికి రా, మాట్లాడుకుందాం. తోట దగ్గరికా? సరే సరేలే. ఏం ఇంకా రాలేదు? ఏంటే రమ్మన్నావు? మాట్లాడదామని పిలిచా. మాటలేనా? ఇంకేం లేదా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఓయ్ పిచ్చి మొహమ, ఇంకెందుకు పిచ్చావు మరి? పెళ్ళయ్యే వరకు టచ్ చేసినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. నిజంగా తెచ్చావా? థ్యాంక్స్ బావా. అమ్మా వస్తున్నా నాగే. అమ్మా ఇట్రా అమ్మా. వస్తున్నా నాగు. మా రామ్మా. ఎందుకే ఇంత పిచ్చిదాని లెక్క అరుస్తున్నావు? అమ్మా నాకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఎందుకే నీకు పెళ్ళి? చేస్తావా లేదా? నాకు పెళ్లి చేయండి అమ్మా. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? చేస్తావా చేయవా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఎత్తలు కొడతాను? నేనా? నేనా బావా? నేను కాదు బావా. నువ్వు కాకపోతే ఇంకెవరే? బావా నేనేం చేయలేదు బావా. నాకేం తెలియదు బావా. నేనేం చేయలేదు బావా. నాకేం తెలియదు బావా. ఏంటిది? నన్ను టచ్ చేద్దని చెప్పి ఇది టచ్ చేస్తాంది. ఎందుకే 3 రోజుల నుంచి ఇట్లా ప్రవర్తిస్తున్నావు? పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు? సర్లే, మాంత్రికుడి దగ్గరికైనా తీసుకెళ్దాం. స్వామి, ఏమైందో తెలియట్లేదు. 3 రోజుల నుంచి ఇట్లా విచిత్రంగా బిహేవ్ చేస్తాంది. ఈ నిమ్మకాయ ఇస్తాను, ఆ అమ్మాయి చేతిలో పెట్టి నాకు ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ పొలం నాది. అయ్యా, మా పొలంలో మీ దౌర్జన్యం ఏందయ్యా? లంజ కొడక, నీదైతే ఏంట్రా? ఇప్పటి నుంచి నాది. ఏంటయ్యా, మా అమ్మ నాన్న చనిపోయారని మా పొలం మీద పడ్డారా? పొరా జాతి తక్కువ నా కొడక. మా అమ్మ నాన్నని చంపింది నువ్వు, నేను నా చేతులతో చంపుతా. రండ్రా పోదాం. వస్తుందిరా. ఏంటే అడుక్కోవడానికి పోలేదు ఇంకా? ఏయ్, వీళ్ళు కూడా మనలాగా మనుషులేరా? ఎలాంటి ఇక్కడ నుంచి? థ్యాంక్స్ అండి. అయ్యో పర్లేదండి. కాదు, ఏమైనా పని చేసుకోవచ్చు కదా. అయినా మాకెవరు ఇస్తారండి, అందుకే ఇలా. సరే, నేను చాలా రోజుల నుంచి నేను గమనిస్తానా. నీకు ఓకే అంటే నీకు ఒకటి చెప్తా. చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుని నాతో పాటే ఉండిపోతారా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి? నిజం మాట్లాడుతున్నా.
నేను ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలతో ఉన్నా. వాళ్ళు నా దగ్గర ఉన్న డబ్బును చూసో, మా నాన్న ఊర్లో పెద్ద మనుషులు నాతో ఉన్నారు తప్ప నాతో ప్రేమగా ఎవరు లేరు. వద్దండి, నా వల్ల మీరు ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు. అలా కాదండి, నా మాట వినండి. ఫస్ట్ మీ నాన్నతో మాట్లాడండి, ఒప్పుకున్నాక తర్వాత వచ్చి నాతో మాట్లాడండి. సరే. అయ్యా మన అబ్బాయి అక్కడ ఇజ్రాతో తిరుగుతున్నాడు. చెత్తనా కొడుకుని పిలిపించు. సరే అయ్యా. నాన్న, ఏమరా ఎవరో ఇజ్రాయల్ కనపడతా ఉన్నావంట? అంటే నాన్న అది. సరే పిలిపించు, మాట్లాడదాం. సరేనమ్మా. అమ్ము, మా నాన్న నేను తీసుకురమ్మన్నారు. అమ్ము, అవునా? నిజమా? ఒక్కలాగే కనిపిస్తున్నారు. రా వెళ్దాం. నాన్న, నాన్న, ఊర్లో నా పరువు తీసేదానికి దాంతో కూడా తిరుగుతున్నావా నువ్వు? మీకు నచ్చకపోతే చెప్పండి నాన్న, వెళ్ళి బయట బతుకుతాం మేము. వీడిని ఇలానే వదిలేస్తే నా పరువు మొత్తం పోతుందేమో. చచ్చిందిరా ఇది. అయ్యో, కన్న కొడుకయ్యా. నా పరువు జోలికి వస్తే కన్న కొడుకైనా ఎవడైనా ఒకటే. ఇలా సంబంధమే లేకుండా అన్యాయంగా చంపేశారు. ఇది జరిగిన కొన్నాళ్ళకే వాళ్ళని చంపేశాం. వాడి కొడుకు కర్మాంతరం మరలా జన్మెత్తాడు. సరే, నువ్వు తనతో బతకాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికోసం అతన్నే చంపడం తప్పు. తినని ఇలానే వదిలేస్తే మీ కుటుంబాన్నే వీడి కోసం చంపేస్తుంది. ఇంక మీరు జాగ్రత్తగా వెళ్ళండి. దీనికి పరిష్కారం చెప్పండి స్వామి. ముందుగా నువ్వు తెచ్చిన ఆహారాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పడేయి. ఇదిగో ఈ కలశం నువ్వు తీసుకో. నువ్వు వెళ్ళి మీ ఊరు రామాలయంలోని రాముని ఊరేగింపుగా పంపి ఊరేగింపు అయ్యే వరకు 3 దారులు కలిసే దగ్గర దీక్ష చేయాలి. దీక్ష అనంతరం వచ్చిన ఫలితంతో ఈ కలశంతో పాటుగా తీసుకువచ్చి ఈ బూడిదని ఆ దయ్యానికి పూయాలి. ఈ ప్రక్రియ మొత్తం అయ్యేలోపు వారిద్దరిని ఇంట్లో బంధించి అందులో ఉన్న బూడిదతో ఇంటి చుట్టూ రక్షణ గీతకి స్వామి, మీరు చెప్పినట్టే చేశాను స్వామి. ఇది 50% మాత్రమే. నువ్వు పూర్తి చేయాల్సింది ఇంకా ఉంది. ఆ వలయం ఇంకొద్దిసేపట్లో తెగబడుతుంది. దాన్ని ఎదుర్కోవాల్సిన పూర్తి బాధ్యత నీదే, లేకపోతే నీ కుటుంబాన్నే నాశనం చేస్తుంది. సరే స్వామి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృగంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టవచ్చరా, అడామగా కలిసి వచ్చరా. దీనివల్ల గాలి రూపంలో ఉన్న దయ్యం మనిషి రూపంలో మారి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. దాని లోపల నువ్వు తనను అంతం చేయాలా.